అనేటప్పుడు ఉంటే కనుక అవన్నీ మనం ప్రాబ్లమ్స్ అనేదాన్ని పొలిటికల్ వస్తే ఏముంటుందండి, ఎవరు ఒక ప్రతిదాని వెనకాల పొలిటికల్ ఉంటారు కాబట్టి మనం దీనికి ఒక టఫ్ సిస్టమ్ అనేది కావాలనేది పెట్టింది అది. సో ఎవరో అక్కడ లోకల్గా అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడనో, లేకపోతే కార్పొరేటర్ ఉన్నాడనో, లేకపోతే ఇంకెవరు ఎమ్మెల్సీ ఉన్నాడనో, లేకపోతే ఇంకెవరు XYZ ఉన్నాడనో, దానికి మనం అక్కడేమి ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు అనమాట. అట్లా ఏమి ఉండదు. డెఫినెట్గా మనం ముందుకు వెళ్తుంటాం. అక్కడ పొలిటికల్గా ఏమైనా వస్తే కనుక అది మనం బఫర్లోనో FTAలో వెళ్తే అతనేం రీజన్ చెప్తాడు, అతనేమని చెప్పగలుగుతాడు, అతను పొలిటికల్గా ఉన్న ఆయన కూడా ఏం చెప్పగలుగుతాడు. మీరు ఎట్లా చెప్తున్నారండి ఇది అనాథరైజ్ స్ట్రక్చర్ వచ్చింది దీనికి ఏం లేదని అంటే కనుక ఏం చెప్తారు, వాళ్ళ దగ్గర ఆన్సరే ఉండదు కదా. సో ఇప్పుడు కొత్త స్ట్రక్చర్స్ మనం ఇంకా ఫర్దర్ రాకుండా చేస్తున్నాము. రేపు నెక్స్ట్ వచ్చిన స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అనాథరైజ్ ఉంటే కనుక దాని మీద కూడా ఇది ఉంటుంది. సో అంటే పొలిటికల్ నేను అనుకోవడం పెద్ద సమస్య ఉండకపోవచ్చు. ఇది మన బయట చూపించినంత ఇదేమీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు అశోక్ గారు. ఎందుకంటే ఇట్లాంటిది నేను ప్రీవియస్ వర్కింగ్లో వరంగల్లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇనీషియల్గా ఇది వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా ల్యాండ్ కబ్జాల మీద కొంతమందిని అరెస్ట్ చేసాం. కొంత పొలిటికల్గా కాస్త కమోషన్ వస్తుంది. బట్ ఒక 1-2 మంత్స్లో అందరికీ కూడా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అరే ఫర్మ్గా వెళ్ళాలి అనేటటువంటిది వచ్చిన తర్వాత అందరూ ఎవ్రీబడి విల్ ఫాలో ఇన్ లైన్ అంతే ఉంటుంది. సో ఫోకస్గా మనం చేయాలి. ఇదొక నాకు మంచి అవకాశం, సిటీని మనం మంచి దీన్ని చేయడానికి. బహుశా నా పోస్టింగ్స్ అన్నింటిలో కూడా ఇది వన్ ఆఫ్ ద ఐ ట్రీట్ ఇట్ యాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా సిగ్నిఫికెంట్ పోస్టింగ్గా తీసుకుంటాను. ఎందుకంటే ఇంత ఇంపాక్ట్ చేయగలిగేటటువంటిది ఒక పోస్టింగ్లో చేయడం అనేది బహుశా నా అదృష్టం ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇంత ఒక లక్ష్యంతో వాళ్ళు పూర్తి మద్దతు ఇస్తూ దీనికి ఏది బడ్జెట్ కానీ లేకపోతే దీనికి ఇటు పవర్స్ కానివ్వండి, దీనికి స్టాఫింగ్ కానీ మాకు ఇచ్చే సిబ్బందిని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత ఇస్తున్నప్పుడు డెఫినెట్లీ నేను నా లక్ష్యం మీద ఉంటుంది తప్ప కానీ పక్కన వచ్చే కామెంట్స్ మీద నేను అసలు ఏమాత్రం పట్టించుకోను అనమాట. అండ్ రేపు అట్లాంటిది వస్తే కనుక విల్ బి వెరీ వెరీ హార్ష్ అండి. దాంట్లో వెరీ ఫర్మ్గా ఉంటాము, వెరీ హార్ష్గా ఉంటాం అండ్ రూత్లెస్గా వీల్ గో ఫర్ డిమాలిషన్స్ అనమాట. చాలా బిల్డింగ్లు అనాథరైజ్గా కట్టారు పర్మిషన్స్ లేకుండా. అవన్నీ బాత్రూంలో కానీ టాయిలెట్స్లో వాటిని కూడా దానికే వదులుతుంటారు అనమాట. ఈ పర్టికులర్ చెరువులోకి వదులుతుంటారు. అంటే ఇది మనం డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనమాట. సో అంటే ఇవన్నింటినీ కూడా రేపు అక్కడ డెఫినెట్గా వీటిల్ని మనం అనాథరైజ్ స్ట్రక్చర్స్ అనే వాటి మీద చాలా ఫర్మ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటే ఇదనే కాదు, అన్ని చెరువుల దగ్గర అవన్నీ ఏదైతే ఎఫ్లూయెంట్స్ అన్నింటిని కూడా దాంట్లో వదులుతూ మన హుస్సేన్ సాగర్ మనం చూసాం వాటర్ ఎలా ఉండింది. ఇప్పుడు గండిపేట ఎట్లా ఉంది. నేను అమీన్పూర్ వెళ్ళాను. అమీన్పూర్ వెళ్తే మన 2 రోజుల క్రితం ఎంత బ్యూటిఫుల్ లేక్ అసలు. నేను అక్కడ బర్డ్స్ని చూసి ఫస్ట్ అక్కడ రాళ్ల మీద చూసినప్పుడు బర్డ్స్ని నేను బొమ్మలే అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది అది బొమ్మలు కాదు, అది ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ అనమాట. దాంట్లో మధ్యలో ఎవరో అక్కడ సమ్ ఎమ్మెల్యే అన్నీ ఆ రాళ్ల మీద అన్నిటి మీద ఎమ్మెల్యే అగ్రిమెంట్ అని చెప్పి రాసిందనమాట. అండ్ ఒక మధ్యలో ఒక చెరువుని 2గా డివైడ్ చేస్తూ మధ్యలో చిన్న బండ్లాగా తయారు చేశారు. చేసి దాన్ని చెరువుని ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. చేసి దాన్ని ఎందుకంటే ఆక్రమణ. సో అది రేపు ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే దాంట్లో చేస్తున్నారో వాళ్ళు విల్ నాట్ లీవ్ సచ్ పీపుల్. వాళ్ళని ఇప్పుడు అంత చెరువునే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, మొత్తం నింపేస్తున్నారు, అక్కడ పేరు రాసుకుంటున్నారు. పేరు రాసుకొని మీరు ఇంత చేస్తుంటే కనుక డెఫినెట్లీ అది నాకు తెలిసి బహుశా ఎవరో అంటే అక్కడ రాసింది ఎవరో ఎమ్మెల్యే ఫ్రమ్ రాయలసీమ ఏదో అని అక్కడ అంటున్నారు. అదంతా ఐ డోంట్ నో ఎవరో గతంలో చేశారని అంటున్నారు. అది రేపు వెరిఫై చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ కూడా మనం ప్రాసిక్యూట్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట. ప్రతి